ప్రాణంగా ప్రేమించాను అన్నాడు. కానీ చివరికి నాకు ప్రాణమే లేకుండా చేసేశాడు. నా పేరు గీత. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మమ్మే నాకు అన్నీ అయిపించింది. అలాంటి జీవితంలోకి నీకు నాన్న భద్రత ఇస్తాను, అమ్మ ప్రేమ నీకు నా ప్రేమలో చూపుతాను అని చెప్పాడు. ఒంటరిగా ఉన్న నా జీవితంలోకి ఒకరోజు అనుకోకుండా ఎదురయ్యాడు. ప్రేమించాను అన్నాడు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అన్నాడు. నిన్ను మా అమ్మలా చూసుకుంటా అన్నాడు. నమ్మాను. ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమ నాకు దొరుకుతుంది అని సంతోషించాను. దేవుడు నాకు ఒకరిని దూరం చేసిన ఇతని రూపంలో నాకు ఇవ్వాలి అనుకుంటున్నాడు అని తెలుసుకున్నాను. ఇద్దరి ప్రేమ 2 ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు నేను ఫోన్ చేశాను. ఇంట్లో నాకు ఒక సమస్య ఉందిరా, నాకు పెళ్లి చేస్తున్నారు అని చెప్పాను. అతని నుంచి వచ్చిన సమాధానానికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. సింపుల్, నన్ను మర్చిపో, తననే పెళ్లి చేసుకో అని ఫోన్ కట్ చేశాడు. ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయలేదు. చివరికి ఒకరోజు లాభం లేదు అని నేనే తన ముందు ఎదురుపడ్డాను. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైంది నీకు అని అడిగాను. తను చెప్పిన సమాధానం, నాకు అప్పుడు నీ మీద ప్రేమ ఉండేది, కానీ ఇప్పుడు నీ మీద నాకు ప్రేమ లేదు. అప్పుడు నా కళ్ళకి నువ్వు కనిపించావు, ఇప్పుడు నా ప్రపంచంలోకి వేరే అమ్మాయి వచ్చింది. నీకు తెలుసా, తను నేను అడగకుండానే నాకు అన్నీ సమర్పించుకుంది. ఇప్పుడు నువ్వు నాకు అవసరం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తండ్రిలా భద్రత ఇస్తాను, అమ్మ ప్రేమ నీకు చూపిస్తాను అని ఇప్పుడు నన్ను వాళ్లలాగే ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. తప్పు నీది కాదురా, నాదే. నా జీవితంలో ఎక్కువ ప్రేమ చూపిస్తే ఏది నాకు దొరకదు అని తెలిసి కూడా నేను ప్రేమించడం. ఒకరిని ప్రాణంగా ప్రేమించి వేరొకరితో ఎలా మనసు పంచుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. వేరొకరితో మీరు సంతోషంగా ఉండొచ్చు, కానీ ప్రేమ గురించి తెలియని వాళ్ళని ప్రేమలోకి దింపి వాళ్ళకి ప్రేమని పరిచయం చేసి చివరికి వాళ్ళ జీవితంలో ప్రేమ లేకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకరిని కాదు అనుకొని వేరొకరికి దగ్గరైన మీ ప్రేమ రేపు మీకు ఆ ప్రేమ దూరమైతే ఆ బాధ మీరు తట్టుకోలేరు. ఇది నాని రాసుకున్న చిన్న కథ. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. తెలుసుగా, మీ కామెంట్సే ఈ అక్షరాలకు ఊపిరి. మీ మౌనిక.